ఆదివాసీల వరద రోదన, దారులు లేవు, పనులకు బ్రేక్, నిండుకున్న నిత్యావసర సరుకులు, ఎమర్జెన్సీ వైద్యానికి పడవలే దిక్కు, 60 గ్రామాల్లో గిరిజనం అష్ట కష్టాలు, కన్నెత్తి చూడని అధికారులు, పట్టించుకొని ప్రభుత్వం. ఇన్నాళ్ళు ఆదివాసీల కష్టాలు అరణ్య రోదనగా వినిపించేవి. కానీ ఇప్పుడు వారి వరద రోదన మిన్నంటుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60 గ్రామాల్లో గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. కుండపోత వర్షాలతో దారులన్నీ మూసుకుపోయాయి. రాకపోకలకు అవకాశమే లేదు. నిత్యావసర సరుకులన్నీ నిండుకున్నాయి. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఇన్ని అవస్థలు పడుతున్న అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రభుత్వం అయితే పట్టించుకున్న పాపాన కూడా పోవడం లేదు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల వరద రోదనపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఆంధ్రప్రభ గ్రౌండ్ రిపోర్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల వరద రోదన వర్ణనాతీతం. ఇప్పుడే కాదు, ప్రతి ఏడాది జూన్ మొదలు సెప్టెంబర్ నెల 2వ వారం వరకు ఇదే దుస్థితి. చింతూరు మన్యంలో 3 మండలాల్లో ఈ నెల 18న వర్షాలు ప్రారంభం కాగా వరద ఏరులై పారుతోంది. నేటికి ఆ వరద మాన్యాన్ని వీడలేదు. ఆదివాసీలకు అదనపు కష్టాలను తెచ్చిపెట్టింది. అలా అని ఊరు వదిలి బయటికి వెళ్లే దారి లేదు. నిత్యావసర సరుకులు లేవు. వస్తువులతో పిల్లా జల్లా అల్లాడిపోతున్నారు. ఇక ఏదైనా అత్యవసర వైద్య చికిత్స కావాలంటే పడవే దిక్కు. అంత ఘోరంగా ఉంది అక్కడి పరిస్థితి. చింతూరు మన్యంలోని 3 మండలాల్లో సుమారు 60 పైగా గిరిజన గ్రామాల్లో ఆదివాసులు వరదల వలన అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెన్సీలో వచ్చిన వరదలతో అనేక గ్రామాలు నీట మునిగాయి. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఒక బాలింత తన నెల రోజుల చిన్నారికి వ్యాక్సిన్ వేయించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆదివాసీల ఇబ్బందులు ఎలా ఉన్నాయన్నది. దీంతో ఆయా గ్రామాల గిరిజన ప్రజలు ఎవరైనా అధికారులు రాకపోతారా, సాయం చేయకపోతారా అంటూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వరదలు చుట్టుముట్టి 2 వారాలు కావస్తున్నా అధికారులు కనీసం కన్నెత్తి కూడా అటువైపు చూడలేదు. చింతూరు మండలంలోని ఏజీ కోడేరు పంచాయతీలోని గ్రామాల చుట్టూ వరద నీరు భారీగా చేరింది. అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని సర్పంచ్ అగరం సుబ్బలక్ష్మి ఆరోపించారు. ఏజీ కోడేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పనిచేస్తున్నాను. గత 10-15 రోజుల నుంచి మాకు వరద వచ్చి మాకు ఎటువంటి సహాయం కూడా మాకు ప్రభుత్వం నుంచి అందించట్లేదు. మాకు నిత్యావసర సరుకులు లేవు. అలానే ప్రజలు ఎటువంటి పనికి వెళ్ళడానికి కూడా చుట్టూరా వరద నీళ్లు ఉండడం వలన ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పటికీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవడం చాలా బాధాకరం. మా గ్రామ పంచాయతీ చుట్టూ కూడా వరద నీళ్ళే ఉంది. మాకు సహాయం అందించమని ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మేము మాట్లాడడం జరిగింది. పిఓ గారితో కూడా మాట్లాడాము. పిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు వచ్చి కూడా విజిట్ చేసి, కానీ మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నామమ్మా, మేమేమి సహాయాలు సహకారాలు మీకు అందించలేకపోతున్నాము, మా రూల్స్లో అవి లేవు అని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యమని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే వరదల్లో మమ్మల్ని పోలవరం ప్రాజెక్టుతో నీటితో ముంచేస్తూ పైగా మాకు ఎటువంటి ఈ వరద సహాయం అందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మా ప్రజలందరినీ కూడా మీరు ఈ వరదల నిమిత్తం మాకు వరద సహాయం అందించాలని కోరుకుంటున్నాము. మాకు ఓన్లీ ఇప్పుడు సబ్ రోడ్డున ఉన్న 39 కుటుంబాలకు మాత్రమే ఇస్తాము. గ్రామంలో గ్రామ పంచాయతీలో చుట్టూరా వరద ఉన్న ప్రజలందరికీ మేము అందించలేము అని తెలియపరచడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే వరదలకి ఏవైతే గ్రామాలు నీరు చుట్టూరా ఉన్నాయో వాటన్నిటికీ కూడా వరద సహాయం అందించాలని తెలియపరుస్తున్నాము. 2 విడతలుగా వరద వచ్చింది. ఒక వారం రోజుల పాటు వరద ఉండి తర్వాత ఒక రోజు మాకు రూట్ మొత్తం క్లియర్ అయిన తర్వాత సరుకుల కోసం ఎటు వెళ్ళలేని పరిస్థితి. వెళ్దాం అనుకునే లోపే మరలా వరద మా గ్రామాల్లోకి వచ్చేయడం జరిగింది. ఆ వరదకి మేము వెళ్ళాలన్నా కూడా బోట్ దాటి వెళ్ళాలి చింతూరుకి. బోట్ దాటి వెళ్ళడానికి కూడా అక్కడ ఛార్జెస్ తీసుకుంటున్నారు. వెళ్ళినా కొనుక్కోలేని పరిస్థితి, ఎటువంటి పని లేదు ప్రజలకి. కాబట్టి మాకు ఎటువంటి పని లేదు, మా దగ్గర ఏవైనా సరుకులు కొనడానికి డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లోని మేము ఎక్కడికి వెళ్ళి బతకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు కనీసం నిత్యావసర సరుకులు కానీ, ఆయిల్ కానీ, కూరగాయలు కానీ ఏవి కూడా అందించలేకపోతున్నారు ప్రభుత్వం. కాబట్టి కనీసం వరదకి మునుగుతున్న ప్రజలకి కూరగాయలైన సరుకులు, నిత్యావసర సరుకులైనా అందించి మమ్మల్ని
ఆదుకోండి, ఈ వరద సమయంలో అయినా ఆదుకోండి అని ప్రభుత్వాన్ని అందరూ విన్నవించుకుంటున్నారు. గ్రామంలో కూడా వచ్చిన తర్వాత గ్రామ ప్రజాప్రతినిధులను అడుగుతున్నారు. సర్పంచ్ కానీ ఎంపీటీసీ గారు కానీ మేము ఏం చేస్తామండి, ప్రజలకి మా సమస్యలు చెప్పడం వరకు మేము చేయగలము. కాబట్టి గ్రామస్తులు అడుగుతున్నప్పుడు మేము ఏం సమాధానం చెప్పగలం. కాబట్టి పై అధికారులు వచ్చి వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. కాబట్టి అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకున్నాయి, మమ్మల్ని ఎందుకు ఈ నీళ్ళల్లో ముంచుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు వెంటనే మాకు పోలవరం ప్యాకేజ్ ఇచ్చేసి మమ్మల్ని తరలించేయండి, మేము మీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా తీసుకోము. కాబట్టి మాకు వెంటనే పోలవరం ప్యాకేజ్ ఇప్పించేయండి, మేము మమ్మల్ని వెంటనే తరలించమని మా మొదటి డిమాండ్ మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ తాత్కాలికంగా ఈ వరదల నిమిత్తం అయితే మాకు మాత్రం వెంటనే నిత్యావసర సరుకులన్నీ కూడా అందించాలని తెలియపరుస్తున్నాము. ఇన్ని రోజులుగా చంటి పిల్లలు వృద్ధులతో అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని వాపోయారు. కనీసం వరద సాయం కూడా అందించడం లేదన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మండిపడ్డారు. తమ గ్రామంలోని అన్ని ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో కేవలం 39 కుటుంబాలకు మాత్రమే వరద సహాయం చేస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. మధ్యలో వరద తగ్గడంతో రహదారులు అందుబాటులోకి వచ్చినప్పటికీ అది ఒక్కరోజే కావడంతో ఏమీ తేల్చుకోలేకపోయామన్నారు. సరుకుల కోసం వెళ్దామనుకునే లోపే మళ్లీ వరద చుట్టుముట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద సాయం అందకపోవడంతో ప్రజాప్రతినిధులమైన తమను గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారని ముకునూరు సర్పంచ్ సత్యకుమారి అన్నారు. ముకునూరు సర్పంచ్, నా పేరు బీరబైన సత్యకుమారి. మాకు 15 రోజుల నుంచి మాకు సోకులేరు వాగు మునిగిపోయి ఉంది. అలాగే చుట్టూ కూడా పొలాలు, ముకునూరు పొలాలు కూడా చుట్టూ 15 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి. కానీ మా దగ్గర ఏ అధికారి కూడా వచ్చేసి కనీసం నిత్యావసర సరుకులు, కూరగాయలు కానీ ఇంకా మంచి నూనె ఇవి ఏమి కూడా మాకు సప్లై చేయట్లేదు. ఈరోజు మాకు పిఓ గారు వచ్చారని తెలిసి మేము వచ్చేసి పిఓ గారిని అడిగితే ఇళ్లలోకి వచ్చిన నీళ్లు ఇళ్లలోకి వస్తేనే కూరగాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. పిఓ గారికి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాము, ఈరోజు మాకు మీటింగ్ ఉందని చెప్పడం జరిగింది. కానీ మాకు పొలాలన్నీ మునిగిపోతే మాకు కరువు కాలమే. ఎందుకంటే పొలాలు పండించకపోతే మాకు తినడానికి తిండి కూడా ఉండట్లేదు. కాబట్టి మాకు అధికారులు మా ఊరు గురించి అంటే ఫ్లడ్ మునిగింది కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనేసి మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇన్ని రోజులైతుంది మునిగి, కనీసం మనకి ఏమి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వట్లేదు అనేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు. మా దగ్గర ఒక ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, కలెక్టర్ పిఓ గారు కానీ ఎవ్వరు కూడా వచ్చేసి ఎలా ఉన్నారు ఏంటి అనేసి వచ్చి గ్రామానికి వచ్చి అడిగిన అధికారులు కూడా లేరు. కాబట్టి మేము ఈరోజు మా ప్రజల నుండి మాకు న్యాయం జరగాలనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము 15 రోజుల నుంచి మునిగి కూడా ఒక బోట్ వేసారు. బోట్ వేసిన తర్వాత బోట్ నుంచి అవతలకు దాటుతారు. కానీ అవతల నుంచి ఆటో ఛార్జీ 200 రూపాయల ఛార్జీ, ఆ ఛార్జీ మిగతా వాళ్ళు పెట్టుకొని అవతలకి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ముకునూరు పంచాయతీ తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఇక్కడ మునిగింది కాబట్టి మాకు ఇళ్లలో వచ్చిన నీళ్లు వచ్చినా రాకపోయినా కానీ మాకు నిత్యావసర సరుకులు మాకు అందచేయాలనేసి మేము అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ 2-3 ఇది తగ్గేసరికి మీ సోకులేరు వాగు నుంచి నీళ్ళు వెళ్ళేసరికి మాకు నిత్యావసర సరుకులు వచ్చే విధంగా చూడాలనేసి మేము కోరుకుంటున్నాము. నిత్యావసర సరుకులు, కూరగాయలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామన్న ఆమె అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివాసీలు ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని ఆరోపించారు. వరద నీరు ఉండటం వలన పనులకు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందన్నారు. అయితే కొందరు అధికారులు వచ్చినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తామేమీ చేయలేమని చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వరద చేరిన గ్రామాల ప్రజలందరికీ సాయం అందించాలని ప్రభుత్వం స్పందించి కనీసం నిత్యావసర సరుకులైనా అందజేయాలని కోరారు. ఒకవేళ తాము మండల కేంద్రానికి వెళ్లాలన్నా దారులు లేకపోవడంతో పడవలే ఆధారంగా మారాయని తెలిపారు. కొన్ని సమయాల్లో ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ఛార్జీలు అవుతున్నాయని వెల్లడించారు. వరదల వలన రహదారులన్నీ మూసుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విఆర్పురం మండలం జల్లివారిగూడెం కట్టెం భీమమ్మ వాపోయారు.
ఒక పక్క అన్నవరం వాగు, మరో పక్క సోకిలేరు వాగు ఉప్పొంగడంతో దారులన్నీ మునిగిపోయాయని తెలిపారు. ఇటు చింతూరు కానీ అటు విఆర్పురం మండలం కేంద్రాలకు వెళ్లడానికి దారులు లేవన్న భీమమ్మ పొలాలన్నీ నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే తమకు జీవనాధారమని, కానీ ఈ వర్షాల వలన ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వాపోయారు. కనీసం తినడానికి తిండి కూడా లేని దుస్థితి దాపురించిందన్న ఆమె ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల దాకా గోదావరి ఇబ్బందులు పడుతుంటే ఎంక్వైరీకి వచ్చారు. వస్తే గ్రామస్తులంతా ప్రజలు అడగడం వల్ల మనకి నిత్యావసర సరుకులు కూడా రావట్లేదు, అది ఇబ్బంది పడుతున్నామంటే ఇళ్ళకి వాటర్ రావాలి, మేము వాటర్ వస్తేనే ఇస్తాము అంటున్నారు. మరి భూములు కూడా మునిగిపోయి వ్యవసాయ పనులు కూడా చేయడానికి వాటర్ పడడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల గవర్నమెంట్ నుంచి ఏమి మాకు అధికారులు కూడా కలెక్టర్లు కూడా ఏం పట్టించుకోవట్లేదు. వచ్చినా కానీ ప్రజలు కూడా అసలు వెజిటేబుల్ ఏరియాలో ఏమి మంచి నూనె కందిపప్పులు ఏమి ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. వచ్చి చూసి అలా వెళ్ళిపోతున్నారు. రావడం వల్ల చాలా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. పోలవరం సర్వేలు కూడా చేస్తున్నారు. ఏంటి చేసినా కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్తున్నారు, కానీ గత ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆదివాసులు ఇళ్ళకి అన్యాయం అయిపోతున్నారు. అదే ఇబ్బంది పడుతున్నారు. ఎటు తిరగడానికి రహదారులు కూడా లేవు. దానివల్ల అధికారులు కూడా నెగ్లెక్ట్ చేస్తడం జరుగుతుంది. వచ్చి అసలు ఏం చేయాలో ఏం అడిగినా కానీ పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు అధికారులు కూడా. దాన్ని గవర్నమెంట్ కూడా వినియోగించుకొని ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మొత్తంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసుల వరద రోదనలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడవి బిడ్డల కష్టాలను తీర్చాలి, నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ఆయా గ్రామ ప్రజలకు వరద సాయం అందించాలి. అలాగే మరోసారి వరదల్లో గిరిజనులు చిక్కుకునే పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.